హైదరాబాద్ లో అక్రమ కట్టడాల విషయంలో దూసుకుపోతోంది హైడ్రా. అయితే హైడ్రా దూకుడుకి హైకోర్టు కాస్త బ్రేకులను వేసినట్టు కనిపిస్తోంది. కూల్చివేతలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణకు కమిషనర్ రంగనాథ్ వర్చువల్ గా హాజరయ్యారు. విచారణలో హైకోర్టు హైడ్రాపై కాస్త ఘాటుగానే రియాక్ట్ అయింది. కూల్చివేతల విషయంలో అసలు హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏంటి అంటూ కోర్టు ప్రశ్నించింది. సెలవు రోజుల్లోనే నిర్మాణాలు సెలవు రోజుల్లోనే నిర్మాణాలు ఎందుకు కూలుస్తున్నారని హైకోర్టు రంగనాథ్ను ప్రశ్నించింది. చట్టానికి లోబడే పనిచేస్తున్నారా అని ప్రశ్నించింది హైకోర్టు. నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తేనే అందరికీ కూడా మంచిదంటూ సున్నితంగా హెచ్చరించింది. నేతలు ఒత్తిళ్లకు లోబడి పనిచేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని చెప్పింది. కూల్చివేతల విషయంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది హైకోర్టు. ఈ విషయంలో చట్టాన్ని మీ ఇష్టానుసారంగా కూల్చుతామంటే జీవో 99 పైన స్టే విధిస్తామని కూడా చెప్పింది. అయితే హైకోర్టు సూచనలు ఇప్పుడు హైడ్రా నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే ప్రశ్నలకు దారితీస్తోంది. ఎలా ముందుకు వెళ్తోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హైకోర్టు సూచనలను పరిగణనలోకి తీసుకొని పనిచేస్తారా లేదా పాత పద్ధతినే హైడ్రా కొనసాగిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. కూల్చివేతల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని కోర్టు సూచనలతో హైడ్రా తర్వాతి కార్యాచరణపై ఆసక్తి నెలకొంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, చెప్పండి. ఇటు హైదరాబాద్ లో అక్రమ కట్టడాల విషయంలో హైడ్రా దూసుకు వెళ్తూ ఉంటే హైకోర్టు మాత్రం హైడ్రాకి ఒక బ్రేక్ వేసిందని చెప్పుకోవచ్చు. ఈ వార్నింగ్ ని హైడ్రా కమిషనర్ ఎలా తీసుకుంటున్నారో ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? మనం చూస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం అయితే హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే చెరువులు కానీ కుంటలు, అదేవిధంగా ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చైర్మన్గా అయితే హైడ్రాను ఏర్పాటు చేయడం జరిగింది. హైడ్రా ఏజెన్సీ ప్రధానంగా కనుక మనం గమనిస్తే ఇటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్తో పాటు అదేవిధంగా ఇటు ప్రభుత్వ స్థలాల పరిరక్షణ ధ్యేయంగా ముందుకు సాగుతూ ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్ వ్యాప్తంగా ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి చెరువులు, కుంటలకు సంబంధించి కానీ అదేవిధంగా ప్రభుత్వ స్థలాలకు సంబంధించి ఇప్పటి వరకు ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు అదేవిధంగా రెవెన్యూ శాఖ అధికారులు ఇచ్చినటువంటి ఒక నివేదికల ప్రకారం అయితే హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగించింది. మనం చూస్తున్నాం, ఇటీవల జరిగినటువంటి కూల్చివేతలు కనుక గమనిస్తే ఇటు చెరువులలో ఉన్నటువంటి బఫర్ ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణాలకు సంబంధించి ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన రిపోర్ట్తో పాటు అదేవిధంగా మనం ఇటు అమీన్పూర్ వంటి ప్రాంతాల్లో కూడా రెవెన్యూ స్థలాలు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి కూడా అక్రమ నిర్మాణాలు చేశారంటూ గతంలో ఉన్నటువంటి ఫిర్యాదులు కానీ గతంలో ఉన్నటువంటి కోర్టు డైరెక్షన్స్ అన్నింటినీ కూడా బేస్ చేసుకుని అయితే హైడ్రా కూల్చివేతలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇటీవల అమీన్పూర్లో జరిగినటువంటి ప్రభుత్వ స్థలాలను అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సంబంధించి అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది పిటిషనర్స్ అయితే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇదే క్రమంలో హైకోర్టు కూడా దానిపైన నిన్న హైకోర్టు ధర్మాసనం కూడా ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథన్ కూడా వివరణ కోరడంతో పాటు రెవెన్యూ అధికారులైనటువంటి స్థానిక తహసీల్దారులను కూడా వివరణ కోరడం జరిగింది. ఆదివారం రోజు ఏ విధంగా కూల్చివేతలు చేపట్టారంటే ఇప్పుడు మనం చూసినట్లయితే రెవెన్యూ యాక్ట్ ప్రకారం అయితే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే ఈ యొక్క కూల్చివేతలు కొనసాగించాలంటూ అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో నివేదికలు ఉన్న నేపథ్యంలో ఇటు వాళ్ళు పూర్తిగా ఇక్కడ చూస్తున్నాం, గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి కూల్చివేతలన్నీ కూడా శని, ఆదివారాలు లేదా సోమవారాలలో జరుగుతున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనేది కూడా హైకోర్టు అయితే ఇటు అధికారులను ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా హైడ్రా పనితీరు ప్రశంసనీయమే. ఎందుకంటే ఇటు ప్రభుత్వ స్థలాలు కానీ చెరువులు, కుంటలు కాపాడుకోవడంలో హైడ్రా పనితనం చాలా బాగుందని చెప్తూనే ఒక క్రమంలో అయితే ఆదివారం మాత్రం ఈ కూల్చివేతలను లేకుండా చూడాలంటూ కూడా ఇటు సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు కూడా సూచనలు చేయడం జరిగింది.
అంతేకాకుండా హైడ్రాకు సంబంధించినటువంటి టీమ్స్ అన్నీ కూడా రాత్రి వేళ అర్ధరాత్రి వరకు కూడా తెల్లవారుజాము నుంచి పనిచేయడాన్ని అయితే హైకోర్టు కొంత అలాంటి నిర్ణయాన్ని మార్చుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తున్నాం జీవో నెంబర్ 99 ఏదైతే ఉందో ఇటు ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, అదేవిధంగా ఇటు చెరువులు కానీ, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలపై అయితే ఇదే విధంగా హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తే 99ను కూడా సవరించి విధంగా చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా హెచ్చరించడం జరిగింది. ఖచ్చితంగా మనం చూస్తున్నాం హైడ్రాకు సంబంధించినటువంటి కమిషనర్ రంగనాథ్ కూడా గత 2 రోజుల క్రితమే ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏంటంటే ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కూల్చివేతలు మొత్తాన్ని కూడా ఇటు హైడ్రాకు అంటగడుతున్నారంటూ కూడా తను అయితే ఇటు కామెంట్స్ చేయడం జరిగింది. ఎవరైనా సోషల్ మీడియా ద్వారా ఇటు ఎక్కడ కూల్చివేతలు జరిగినా, ఎక్కడ ఎవరు చనిపోయినా కూడా హైడ్రా కారణంగానే చనిపోతున్నారంటూ కొంత ప్రజలను అయితే భయాందోళనకు గురి చేస్తున్నారంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే కోపడడం జరిగింది. దీనికి సంబంధించి అయితే హైడ్రా కూడా తన విధి విధానాలు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కి సంబంధించి అయితే భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో రోడ్లపైన ఇటు వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా, అదేవిధంగా ఏదైనా చెట్లు కానీ ఏవైనా కూలినప్పుడు ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఇటు కాపాడడంతో పాటు ప్రధానంగా ఈ ప్రభుత్వ స్థలాలు, కుంటలు ఏదైతే చెరువులు ఏదైతే ఉన్నాయో వీటిని కాపాడుకోవడం లక్ష్యంగా రానున్న రోజుల్లో కూడా ముందుకు సాగుతుంది. కానీ ఎక్కడ కూడా ఈ యొక్క హైడ్రాకు మనం చూస్తున్నాం ఇటీవల మూసీకి సంబంధించినటువంటి నిర్వాసితుల గృహాలన్నింటినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా 16,000 గృహాలను గుర్తించినప్పటికీ కూడా అక్కడ హైడ్రాకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా కొంతమంది కొన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ, కొంతమంది సోషల్ మీడియాకు సంబంధించినటువంటి యూట్యూబర్స్ అందరూ కూడా ఈ తప్పుడు ప్రచారం చేయడాన్ని కూడా హైడ్రా కమిషనర్ గతంలోనే ఖండించడం జరిగింది. ఇదే క్రమంలో ఆదివారం నాడు సెలవు దినాల్లో అయితే కూల్చివేతలు చేయరాదంటూ కూడా హైకోర్టు ధర్మాసనం అయితే ఇటు హైడ్రా కమిషనర్తో పాటు స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు కూడా సూచనలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటీవల అమీన్పూర్లో జరిగినటువంటి కూల్చివేతలకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కూడా హైకోర్టు ఆదేశించడం జరిగింది. కానీ మనం చూస్తున్నాం హైడ్రా అనేది హైదరాబాద్ వ్యాప్తంగా చేస్తున్నటువంటి పనులను అయితే ఇటు హైకోర్టు గుర్తించడంతో పాటు ప్రశంసించినటువంటి పరిస్థితి. కానీ అది ఏదైతే చేసినటువంటి శని ఆదివారాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ నోటీస్ జారీ చేయడంలో అయితే ఇటు స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అదేవిధంగా సర్వే నిర్వహించినటువంటి విధానంలో అయితే కొంత జాప్యం జరిగిందంటూ కూడా ఇటు హైకోర్టు చెప్పడంతో ఇక్కడ స్థానిక ఉన్నటువంటి తహసీల్దార్ కూడా జిల్లా కలెక్టర్కు సంబంధించినటువంటి ప్రత్యేక అధికారుల బృందం అయితే సర్వే నిర్వహించినట్లయితే అటు తహసీల్దార్ కూడా వివరణ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనం గమనిస్తే రానున్న రోజుల్లో కూడా హైడ్రా తన యాక్టివిటీస్ నిర్వహిస్తూనే పోతుంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం చెరువులు, కుంటల పరిరక్షణకు సంబంధించి ఇటు ఇరిగేషన్ కానీ రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి తుది నివేదిక ఆధారంగానే ఒక హైడ్రా విభాగం అనేది ఒక ఏజెన్సీగా పనిచేస్తుంది తప్ప ఎక్కడ కూడా హైడ్రా నోటీసులు ఇవ్వడం పోవడంతో పాటు అక్కడ ఏదైతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్లు చేపట్టారో వాటన్నిటికి సంబంధించినటువంటి ఒక కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి అనుమతులను రద్దు చేసిన అనంతరం మాత్రమే కూడా హైడ్రా అక్కడ చర్యలు చేపట్టిందని ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా తెలపడం జరిగింది. అంతేకాకుండా కూల్చివేసినటువంటి నిర్మాణాలన్నీ కూడా కమర్షియల్ యాక్టివిటీస్తో పాటు ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఉన్నటువంటి వాటిని మాత్రమే కూల్చడంలో ఇప్పటివరకు హైడ్రా ముందుకు సాగిందే తప్ప ఎవరైనా ప్రజలు నివసిస్తున్నటువంటి నివాసాలను ఇప్పటివరకు ఎక్కడ కూడా హైడ్రా కూల్చివేయాలన్నట్టు ఒక వివరణ కూడా ఇటు కమిషనర్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ గమనిస్తే వచ్చే ఈ నెల సంబంధించి దీనికి సంబంధించినటువంటి పూర్తి విచారణ ఈ నెల 15వ తారీఖు కూడా హైకోర్టు వాయిదా వేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వడానికి కూడా అధికారులు సిద్ధంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.